బలలో పాల్గొనక కొరకు పరిశుద్ధ లేఖనములలో నుండి కొద్ది మాటలు మనము ధ్యానించి ప్రభు బలలో పాల్గొనుదాం. మన ఎదుట ఉంచబడిన ఈ ఆశీర్వచనపు బల్ల, ఈ బల్లలో పాల్గొనలు పొందడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ 3 కారణాల వలన రక్షింపబడిన, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన ప్రతి విశ్వాసి ఈ 3 కారణాల వలన ప్రభు బలలో పాల్పొందవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటి కారణము గమనిస్తే ప్రభువుని స్తుతించే విషయము. ఆయన కలవరి శిలువలో చేసిన బలియాగములు ఈ ప్రభు వల్ల మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, నేను వచ్చే వరకు నా మరణమును జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చెయ్యుడి. అంటే మొట్టమొదటి కారణము ప్రభు నన్ను రక్షించడానికి నా జీవితంలో చేసిన కార్యం, ఆ కలవరి శిలువలో తన్ను తాను బలిగా అర్పించుకోవడం అనే దాన్ని నేను స్తుతించడానికి మనసారా, ఓ ప్రభువా, నువ్వు కలవరి శిలువలో ఆ రోజు నీ ప్రాణము బలిగా అర్పించకపోతే ఈ రోజు నేను ఈ బలను సమీపించలేను, ఈ బలను నేను చేతులు వేయలేను, నేను దానికి అర్హుడిని కాను. మొట్టమొదటిది అప్రిసియేషన్, ప్రభువుని ఘనపరచడం. ప్రభువుని ఘనపరిచేందుకు నేను ఈ ప్రభు బల దగ్గరికి రావాలి. రెండోది, ప్రభు రానై ఉన్నాడు, నేను వచ్చే వరకు అన్నాడు. ఆ ఎదురు చూపు, ఆ శుభప్రదమైన నిరీక్షణ నాకు కలుగు చేసినందుకు నేను ఈ బల దగ్గరికి రావాలి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నేను వచ్చే వరకు మీరు దీన్ని చెయ్యుడి. అది నేను ఎప్పుడు మర్చిపోవద్దు. రెండో కారణం ఏంటంటే, ప్రభు నాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణను నేను తాజా చేసుకోవడానికి. మానవ స్వభావం ఎలాంటిదంటే మర్చిపోయే స్వభావం. మనకి ఇవాళ ఎవడైనా మేలు చేశాడనుకో, రేపు వాడు చేసిన మేలు మనం మర్చిపోతాం. మనం ఎక్కడి వారికి మేలు చేసామనుకో, దాన్ని 100 సంవత్సరాలైనా జ్ఞాపకం వచ్చుకుంటాం. మరి 100 సార్లు గుర్తు చేస్తూ ఉంటాం. నేను నీకు ఎంత సహాయం చేశాను నీకు గుర్తుందా, నేను నీకు ఎంత మేలు చేశాను నీకు గుర్తుందా. కనుక ఎందుకు ఈ బల దగ్గరికి నేను రావాలంటే, ప్రభు నాకు చేసిన మేలు, ప్రభు నాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ. ఒకటి, ఆయన నా కొరకు శిలువలో పెట్టిన ప్రాణము. రెండోది, ఆయన తిరిగి రానే ఉన్నాడు అని నాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ, ఆ ఎదురు చూపు. నా ప్రభు నా కొరకు రానే ఉన్నాడు మళ్ళీ. మూడోది, స్వయ పరీక్ష. ఆ శిలువ వెలుగులో నన్ను నేను పరీక్షించుకోవడం. ఇదెందుకు ముఖ్యము, ఇది కూడా మనం ధ్యానిస్తాం. ఇదెందుకు ముఖ్యము, మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి, ఈ విషయాలన్నీ మనం ధ్యానించబోతున్నాం. అయితే గమనిస్తే, ముందు పాత నిబంధన కాలంలో ఇది కీర్తనకారులు ప్రభు దగ్గర బతిమాలుకునేటట్టు మనకి కొన్ని వచనాలు కనబడతాయి. వాళ్ళు ప్రభు దగ్గర వేడుకున్నారు, ప్రభువా నన్ను పరీక్షించి చూడు, నా అంతరంగాన్ని పరిశీలించి చూడు. 29వ కీర్తన 26వ కీర్తన 2వ వచనం. త్వరగా చూడండి, త్వరగా ఈ మాటలు ఎక్కడ రాసి పెట్టుకోండి. 26వ కీర్తన 2వ వచనం. 26వ కీర్తన 26 మొట్టమొదటి కీర్తన 26 పొందాం. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. చూసారా, అలాగే అదే మాట మళ్ళీ 139వ కీర్తనలో కూడా 23వ వచనం. 139, 23. 139వ కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును. చూసారా, ప్రతి చోట కీర్తనకాడే ఉంటాడు, దేవా నువ్వు నన్ను పరీక్షించు, నువ్వు నన్ను పరీక్షించు. ఎవరిని ఒక్కసారి కనుక మనం
ఇది వాస్తవంలో తీసుకుందాం. నిజంగా దేవుడు కనుక మనల్ని పరీక్షిస్తే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుడు ఈ రోజే నీకు నన్ను పరీక్షించాడు అనుకో, ఇక్కడ కూర్చున్న వారిలో మనం ఎంతమంది పాస్ అవుతాం, ఎంతమంది ఫెయిల్ అయిపోతాం? ఏమండి? 11వ కీర్తన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుడు కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఎంత మారిపోయిందో వ్యత్యాసం చూడండి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగే చేశారంతో ఇది నా పాత్రలో త్రాగవలెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మళ్ళీ అదే మాట. మనమే పరీక్షించుకోవాలి. ప్రియమైన సోదరుడు, సహోదరి, మీ అవగాహన కొరకు బైబిల్ గ్రంథంలో మొత్తం కలిపి 7 తీర్పులు ఉన్నాయి. 7 రకాల తీర్పులు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో 7 రకాల తీర్పులు ఉన్నాయి. 7 రకాల తీర్పులో మొదటి 4 తీర్పులు మనకి వర్తించవు. అది మనకి సంబంధించిన తీర్పులు కావు. నేను తొందరగా చెప్పేస్తా, మీరు రాసుకోండి. ఇంటికి వెళ్ళాక ఆ రెఫరెన్స్ గురించి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి తీర్పు దేవుని రాజ్యములో నుండి బయటికి త్రోసివేయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. ఇది ఎక్కడుంది? ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా మనకి కనబడతాయి. మొదటి తీర్పు ఎవరికి? అపవాదితో పాటు వారి అనుచరులు ఏవైతే బయటపడ్డాయో వాటికి మొట్టమొదటి తీర్పు తీర్చబడుతుంది. ఇది 7 రకాల తీర్పులో ఇది మొదటిది. 2వ తీర్పు ఎవరికి ఉంటుంది అంటే భూమి మీద ఉన్న ఇతర దేశాలకు, నేషన్స్, రాజ్యాలకు, ఏమండి, ఏవైతే క్రీస్తును అంగీకరించలేదో ఆ రాజ్యాలన్నిటికీ ఆ తీర్పు ఉంటుంది. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు చదివితే అందులో స్పష్టంగా మీరు గమనించగలరు. మూడవ తీర్పు ఇశ్రాయేలీయులకే, నేరుగా ఇశ్రాయేలీయులకే, యూదులకి, వాళ్ళకి 3వ తీర్పు. ఇది యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో వీటి వివరాలు మీకు చదవగలరు. 4వ తీర్పు ఎవరికి అంటే భూమి మీద పాపులైన వారు ఎవరైతే దేవుని సువార్తను తృణీకరించారో, జాగ్రత్తగా గమనించండి. భూమి మీద సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ ఆ సువార్తను అంగీకరించకపోయేవారు, ఆ సువార్త పత్రిక చేతితో తీసుకుని నిలిపేసి పక్కన పారేసిన వారు, వీళ్ళకి 4వ తీర్పు ఉంటుంది. కానీ ఈ 4 తీర్పుల్లోనూ ఇవి మనకి సంబంధించినవి కావు. ఇప్పుడు మనకి సంబంధించిన తీర్పు ఎక్కడుంది? ఈ 4వ తీర్పు మనం ఎక్కడ చదువుతాం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం చదవగలం. కానీ ఈ మొదటి 4 తీర్పులు మనకి సంబంధించినవి కావు. ఇవి మనకి వర్తించాలి. వీటి గురించి నువ్వు నేను బాధపడి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందులో మన ప్రమేయం లేదు. మన ప్రమేయం ఎక్కడి నుంచి మొదలవుతుంది? 5వ తీర్పు దగ్గర నుంచి మొదలవుతుంది. ఇప్పుడు 5వ తీర్పు ఎవరికి అని మనం గమనిస్తే, కలవరి సిలువలో మనము పొందవలసిన మన పాపమునకు వచ్చు తీర్పు. ఏమండి? ఇది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తుంది ఈ తీర్పు గురించి. ఏమని రాస్తుంది చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను, అదిగో మన సమాధాన పర్యాంత బలిని, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. ఇది ఒక్కసారి జరిగింది, ఒక్కసారి జరుగుతుంది. ఇది ఒకే ఒక తీర్పు. కనుక మనందరి పాపములకు రావాల్సిన తీర్పు జీవం సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద తీర్చాడు. ఆ శిక్ష యేసుక్రీస్తు ప్రభు మీద వేశాడు. ఏమండి? కనుక మనకేమొచ్చింది? ఇక్కడ మనకేమొచ్చింది? ఈ తీర్పు మనకి ఎందుకు ఇంత ముఖ్యము? ఎందుకు ప్రభు బలం మనకి ఇంత ముఖ్యము? ఈ లేఖనపు వెలుగులో చూసుకున్నట్లయితే ఆయన సిలువలో మరణించటం వలన
ఆయన శిలువలో పొందిన తీర్పు వలన నాకేమొచ్చింది? నేను పరలోకమందున్న తండ్రితో నాకు సమాధాన బంధము ఏర్పడింది. మొట్టమొదటి మాట. అంతేనా అంటే అంతేకాదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీతి మొత్తం నా ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాలో ఏ నీతి లేదు. జన్మతః కర్మతః పాపిని నేను శిలువలో మరణించడం వలన తండ్రితో నాకు సమాధానపరచబడటమే కాకుండా ప్రభువు నీకంతటినీ ఆ జీవం కలిగిన దేవుడు ఏం చేశాడు? నా ఖాతాలో వేశాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. త్వరగా మనము ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు పాపముగా చేయబడ్డాడు కనుక ఇప్పుడు ఆయన నీతి యావత్తు నాకు ఆపాదించబడింది. నేను నీతిమంతుడు అయిపోయాను. దేవుని నీతి నా నీతి అయిపోయింది. కనుక ప్రభు శిలువలో చేసిన కార్యములు బట్టి 2 మెట్లు నన్ను దాటించేశాడు. ఒక మెట్టు నేను దేవుని రాజ్యంలో దేవుని తండ్రితో నాకు సమాధానం ఏర్పడింది. రెండోది, ఆ తండ్రి నన్ను నీతిమంతుడుగా చూస్తున్నాడు. ఈరోజు తండ్రి నా వైపు చూసినప్పుడు నేను నీతిమంతుడిగా కనపడుతున్నా అనగా పరోక్షంగా నాలో ఆ పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువునే చూసుకుంటున్నాడు. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ కలవరి తీర్పు నన్ను ఎక్కడికి తీసుకొస్తుంది? నన్ను నేనే పరీక్షించుకునేటానికి దోహదపడుతుంది. ఈ కలవరి తీర్పు నన్ను ఈ బల దగ్గరికి తీసుకొస్తాను. 3వ వంతు కార్యం ఆయన నా కొరకు చేసేసాడు. ఈ 1/2 వంతు కార్యం నువ్వు చేయలేవా? రెండోది, ఆ కలవరి తీర్పు ఒకసారే. ఆయన ఒక్కసారే మనందరికీ ఒక మరణించాడు. కలవరి తీర్పు తర్వాత జరగబోయే న్యాయపీఠం ఎదుర్కొంటా మనం ఇలా బలలో పాలు పొందుతూ ఈ వీధి చివరికి వెళ్ళేటప్పటికీ ఆ వీధి చివరన మనం ఎవరిని ఎదుర్కొంటాం? న్యాయాధిపతిని ఎదుర్కోబోతున్నాం. ఆ న్యాయపీఠం ఎదుర్కొంటే మనం అందరం నిలబడిపోతున్నాం. అక్కడ మనకి తీర్పు ఉంది. అక్కడ మనకు కూడా తీర్పు ఉంటుంది. ఏమండి? అది కూడా ఒక్కసారి. కలవరి శిలువ దగ్గర తీర్పు తీర్చబడింది ఒకే ఒక్కసారి. రేపు న్యాయపీఠం ఎదుర్కొంటే నిలబడినప్పుడు తీర్పు తీర్చబడుతుంది. అది కూడా ఒక్కసారి. కానీ ఆ పరలోకమందున్న తండ్రి నీ మీద కుమ్మరిస్తున్న ప్రేమ చూడు. ఆ ఒకే ఒక తీర్పులో నువ్వు శాశ్వతంగా పాస్ అయిపోవాలని చెప్పి ఆయన నీకు ఎన్నిసార్లు పరీక్షించుకోవడానికి నీకు అవకాశాలు కలుగు చేస్తున్నాడో దీనిని బట్టి నువ్వు ఆయన ప్రేమ ఏంటిదో ఆలోచించుకో. సంవత్సరం అంతా పిల్లలు చదవకుండా అడ్డమైన జాగ్రత్తలాగా వీధులంతా తిరుగుకుంటా సంవత్సరం లాస్ట్కి పెద్ద పరీక్షలు వచ్చినప్పుడు గబగబా తల్లిదండ్రులు తిడతాడు, భయానికి వెళ్ళి పరీక్షలో కూర్చుంటే ఏమొస్తాయి మార్కులు? సున్నాలే. రేపటి రోజు నీకు నాకు అలా సున్నాలు వచ్చి మనం ఫెయిల్ అయిపోయి నిత్యనరకానికి పాత్రలు కాకుండానట్టు దేవుడు మనకి ప్రతి వారము ఆ పరీక్ష. పైగా ఎంత మర్యాదో చూడండి. మళ్ళా మనం ఎక్కడైనా అవమానపరచబడతామేమో, మనం అవమానంగా ఫీల్ అవుతామేమో అని చెప్పి నీ మీద ఎంత నమ్మకం చూపిస్తున్నాడంటే ఏమంటున్నాడు? నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే విమర్శించుకో. రైటో రాంగో నువ్వే డిసైడ్ చేసుకో. మళ్ళీ నేను ఒకవేళ విమర్శించాననుకో, నేను ఒకవేళ పరీక్షించాననుకో, నీకు 0 మార్కులు వచ్చాయనుకో, నా ముందర నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నేను ఆ పని నేను చేయను. మనల్ని మనమే విమర్శించుకుని నేడలా తీర్పు పొందకపోదుము. నీ మీద ఇంత నమ్మకం వచ్చి నీకు ఇచ్చిన ఈ సదవకాశాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకుంటే ఇప్పుడు నువ్వు చేయని పని తాను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటాము అంటే, మనమందరము ఒక రోజు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక
14వ అధ్యాయం 10వ వచనం. అయితే మనమందరం నిలబడవలసిందే. మనమందరం న్యాయపీఠం మీద కూడా నిలబడవలసిన వారం అయితే, నాకు దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు, నీకు దేవుడు తీర్పు తీర్చేవాడిగా ఉన్నప్పుడు నేను నీకు తీర్పు తీర్చేదేంటి, నువ్వు నాకు తీర్పు తీర్చేదేంటి? మనం నువ్వు నేను కలిసి దేనికోసం సిద్ధపడాలా? ఆ న్యాయపీఠం మీద కూడా నిలబడినప్పుడు మన పరిస్థితి ఏంటి? దాని విషయంలో నువ్వు నేను సిద్ధపడి ఒకరినొకరిని మనం బలపరుచుకుంటూ, ఒకరినొకరిని గద్దించుకుంటూ, ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ మనము ఆ న్యాయపీఠం మీద కూడా నిలబడే రోజు గురించి సిద్ధపడతామా, లేకపోతే ఒకరినొకరు తీర్పు తెచ్చుకుంటామా? ఇది లేఖనం చెప్తాను. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నేను ఎక్కడ మాట్లాడట్లేదు, ప్రతిదీ లేఖనము వెలుగులోనే మాట్లాడుతాను. కానీ ఇదందరి మనందరి క్షేమము కొరకు నేను ఈ విషయాలు చెప్తాను. సాధారణ ఏం చేశాడంటే, నీకు నాకు చిన్న ముడి పెట్టి వదిలేశాడు అంతే. ఈ భాగవతం నడుస్తూ ఉంటుంది. వాడు కుట్ర ఏంటి? వీళ్ళలో వీళ్ళు ఒకరి మీద ఒకరు తీర్పులు తీర్చుకుంటా కాలయాపన కట్టేస్తే ఆ తీర్పు దినమున ఏమైపోతారు వీళ్ళు? మొత్తం. అప్పుడు నేను వద్రాబాబు అన్నప్పుడు మెల్లిగా ఈ నా మందలోకి వచ్చి చేరాలి వీళ్ళు. అక్కడ రిజెక్ట్ అయితే ఎక్కడికి వస్తాం? మళ్ళీ సాతాను మందలోకి వస్తాం, మళ్ళీ వీడి మందలో. ఇది వాడు పెద్ద కుట్ర. నోటితో చెప్పు, ప్రభా నాకు టైం లేదు, నా బతుకు నేనే సరిదిద్దుకోలేకపోతున్నాను, నేను గొడవైపోయింది. కానీ పెద్ద శోధన అది. వెంటనే నేను తీర్పు తీర్చాలా అనేది పెద్ద శోధన. ఏమండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ఎన్ని చోట్ల ఈ హెచ్చరిక రాస్తుందో చూసారా? ఎన్ని చోట్ల ఈ హెచ్చరిక రాస్తుందో చూడండి. రోమా 14:10 ఉంది, 2 కొరింథీ 5:10 ఉంది. కనుక ఈ కలువరి తీర్పు మనల్ని ఎక్కడికి తీసుకొస్తుంది? మనమే సిద్ధపరచుకోవడానికి దోహదపడుతుంది. ఏమండి? ఇప్పుడు మనమే సిద్ధపరచుకున్నప్పుడు ప్రతి వారం ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు సీరియస్, చాలా తీవ్రంగా నన్ను నేను విమర్శించుకుని, నేను ఎలాగున్నా దేవుని వాక్యపు వెలుగులో ప్రభు కోరినట్టుగా నా జీవితం ఉందా, అలా లేకపోతే నేను ఎందుకు అలా లేను? యూనిట్ టెస్ట్, పిల్లలకి యూనిట్ టెస్ట్ పెడతారు. ఆ యూనిట్ టెస్ట్లో మార్కులు రాకపోతే టీచర్ నుంచి ఏమంటారు తల్లిదండ్రులతో? యూనిట్ టెస్ట్లో మీ పిల్లలకి మార్కులు రాలే, పెద్ద పరీక్ష ఉంది ఎదరా, మీరు కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఎందుకు అలాగా? యూనిట్ టెస్టే కదా, పెద్ద పరీక్షలు నేను రాసి చింపేస్తానులే అనుకునేటప్పుడు ఏమొస్తాయి పెద్ద పరీక్షల్లో? మళ్ళీ సున్నాలు. ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది? దేవుడు అందుకనే ప్రతి వారము ఈ బలం మన ఎదురుగా తీసుకొచ్చి పెడతారు. ఈ వారాన్ని వచ్చే వారంలోకి తీసుకెళ్ళద్దు, ఈ వారాన్ని ఇక్కడ నువ్వు సరి చేసి, ఎక్కడ లోపాలు ఉన్నాయి ఇక్కడ నువ్వు సరిదిద్దుకో. దిద్దుకున్నాక ఈ సరిదిద్దుబాటు అనేది మళ్ళీ వచ్చే వారం మళ్ళీ సరిదిద్దుబాటు ఉండకూడదు. చేసిన తప్పులు మళ్ళీ చేస్తా కూరుకుపోతే ఇక మనం ఎదిగినట్ట లేకపోతే ఒదిగినట్ట? ఇది మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో దూరం లేదు, ఈ ఎదరు మనకు దగ్గరే ఉంది. దేవుడు సింహాసనం మీద న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు చివరికి వెళ్ళేటప్పటికి అయిపోయింది, మన జీవితం అయిపోతుంది. ఇప్పుడు మనం అక్కడ అసలైన లెక్క అక్కడ చెప్పాలి. ఇక్కడికి వెళ్ళంగానే ప్రభు అడుగుతాడు, నీ జీవితంలో నీ ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలలో ఎన్నిసార్లు నువ్వు బలను ఎదుర్కొన్నావు, ఆ బలను ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? 2 ప్రశ్నలకు నువ్వు నేను ముఖ్యంగా సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట 2 ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం.
నీ రక్షకుడితో నీ జీవిత కాలంలో నువ్వు ఏం చేశావు? ఒకటి. రెండో ప్రశ్న, ఆయన నీకు ఇచ్చిన రక్షణతో నువ్వేం చేస్తావు? ఎలాంటి క్రియలు నీ నుండి నీ జీవితంలోంచి బయటకు వచ్చాయి? ఈ రెండింటికి నేను సమాధానం చెప్పవలసిన వారమైంది. కనుక లేఖనాలు మనల్ని వెంటాడుతున్నాయి. ప్రభువు రాకడ సమీపిస్తోంది. ఇందును బట్టి మనం ఎలా ఉన్నామో చూసుకోవాలా. దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు మన మధ్యలో చేసి ఉంచాడో, ఆ ప్రభు వల్ల ఎందుకు ఉంచాడో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నేను మందిరాన్ని, నాకు ఇవాళ వీలైంది, నేను మందిరానికి వస్తే బలలో పాల్గొంటా, నాకు ఇవాళ వీలు లేదు, నేను బల్ల వదిలేసుకుంటా. అంత చులకనైపోయింది ప్రభు వల్ల. పైగా ఏమని వింటున్నారు, ఏమని అందరూ చేతులేస్తున్నారు? ప్రభు శరీరం అని వివేచింపక. మనం పాడుపంపులు పొందేది ప్రభు శరీరంలోంచి, ప్రభు రక్తంలోంచి అని చెప్పి కూడా దాని విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉండి ఈ ఎన్ని ఆదివారాలు ప్రభు వలన మీరు తప్పించుకున్నారో, లేకపోతే ప్రభు వలలో యోగ్యంగా పాల్పొందలేదు, వీటన్నిటికీ మనము రేపటి దినము న్యాయపీఠం మీద కూడా నిలబడినప్పుడు లెక్క చెప్పాలి. కానీ వాటి సమాధానాల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ఏమండి? కనుక కల్వరి తీర్పులో తన కుమారుడి మీద తీర్చబడిన తీర్పు ఏమండి, అక్కడ కార్యము అసలు మనలో నీ క్రైస్తవ జీవితం ఎలా మొదలైంది అని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నా పాపముల కొరకు చనిపోయాడు. కనుక మనము సువార్త ద్వారా మొట్టమొదటి దర్శనం ఎక్కడ మనకి ప్రభు దర్శనం మనకి ఎక్కడ కలిగింది అంటే కల్వరి శిలువ దగ్గర కలిగింది. ఆ కల్వరి శిలువలో మనము ఒప్పుకోలేంటి, ప్రభువా నేను పాపిని. ఎప్పుడైతే నువ్వు ప్రభువాను నేను పాపినని అన్నావో, ఈ పాపినని నీ ఒప్పుకోలు ఆ పరలోకమందు తండ్రితో నిన్ను సమాధానపరిచింది. ఆ శిలువలో ప్రభు కాచిన రక్తము వలన, ఆ రక్తంలో నీ పాపములన్నీ కడగబడటం వలన ఇప్పుడు పరలోకమందున్న తండ్రి అనగా సృష్టికర్త అయిన దేవునికి నీకు ఒక సంబంధం ఏర్పడింది. ఆయనకి నీకు మధ్యలో ఉన్న వైరాన్ని తీసివేసి ఆ యేసుక్రీస్తు ప్రభు కాచిన రక్తం వలన నీకు పరలోకమందున్న తండ్రికి సమాధానం ఏర్పడింది. ఎప్పుడైతే పరలోకమందు తండ్రితో నీకు సమాధానం ఏర్పడిందో, నువ్వు ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేర్చబడ్డావు. అనగా దేవుని కుటుంబము నిన్ను దత్తత తీసుకుంది. ఇవి బాప్తిసం తీసుకున్న వారందరిలో జరుగుతున్న కార్యాలు. ఇంతవరకు మీకు తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి. ఎప్పుడైతే తండ్రితో సమాధానపరచబడ్డావు, ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేర్చబడ్డావు, ఆయన ఇంటివాడు అయ్యావో, ఇప్పుడు ఆ పరలోకపు కుటుంబంలో ఒక భాగంగా నిన్ను చేర్చు. ఇన్ని సంగతులు జరిగాయి. ఇప్పుడు పరలోక కుటుంబంలో నువ్వు కూడా ఒక సభ్యుడివి కనుక ఈ రోజు నీకు ఈ పరిశుద్ధ బలలో చేతులు వేసే ధన్యత కలిగింది. శిలువ అనుభవం లేకుండా, కలవరి శిలువ అనుభవం లేకుండా నేరుగా ప్రభు బల దగ్గరికి రావడం అసాధ్యం, ఇంపాసిబుల్. అందుకనే మేమేమంటున్నాము, ఎవరు పడితే వాడు ప్రభు బలలో పాలు పొందద్దు. మీరు రక్షింపబడి అనే మాటలో ఏముంది? మీరు కలవరి శిలువ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు పాపిని ఒప్పుకుని అప్పుడు మీరు ప్రభు బల దగ్గరికి రావాలి. బాప్తిజం మధ్యలో ఉంది, బాప్తిజం తీసుకుని ప్రభు బల దగ్గరికి రావాలి. వీళ్ళంటే మాకు గిట్టరు, వాళ్ళంటే మా వాళ్ళు కనుక వాళ్ళే పాలు పొందాలి, వీళ్ళు పాలు పొందద్దు అనే ఉద్దేశం లేదు. దీనికి ఒక క్రమం ఉంది. ప్రతి పాపి కల్వరి శిలువ దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపిని, నువ్వు కాచిన రక్తధారణలో నా ప్రతి పాపములను కడుగు అనగానే ఆయన నీ పాపములు క్షమించి తన కుటుంబంలో చేర్చుకున్నాడు. తండ్రితో నీకు సమాధానం ఏర్పడింది. ఇప్పుడు అనాదిగా ఉన్న మనము ఒక తండ్రి కలవాలం అయ్యాము. ఇప్పుడు ఆ తండ్రి కోరిక ఏంటి? నా పిల్లలు ఒలివ మొక్కల వలె నా బల్ల చుట్టూ చేరా. ఏమండి, ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఒకే ఒక్క తీర్పు, ఇందులో నువ్వు నేను పాస్ అవ్వాలని చెప్పి దేవుడు తన పరిశుద్ధ బలను మన మధ్యలో ఉంచి, ఏమండి
ప్రతి వారము నేను ఈ పరీక్షను ఎదుర్కొంటున్న కొలది ఈ వీధి చివరనున్న న్యాయపీఠము దగ్గర నిలబడుతున్న నేను ఎదుర్కోవాల్సిన పరీక్షను నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. నన్ను నేను సిద్ధపరచుకోవాలి కదా ఫైనల్ ఎగ్జామ్కి. సంవత్సరం అంతా నేను ప్రిపేర్ కాకుండా, అసలు ఏమి చదువుకోకుండా పరీక్షలకి వెళ్ళి కూర్చుంటే ఏమొస్తుంది? ముగ్గులేసి బయటకు వచ్చేయడమే. క్వశ్చన్ ఆన్సర్ పేపర్లో ఏదో ఒకటి రాయాలి కదా. ఎదుర్కొంటే ఇన్విజిలేటర్ చూస్తూ ఉంటాడు, వీడు రాస్తున్నాడా రాయట్లేదా. ఎంతసేపు పెట్టి బయటికి ఇటు అటు దిక్కు చూసుకుంటా ఉంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్నవాడు ఏరా ఏ రావా అనగానే మరి ఎంత ఇన్సల్ట్ మళ్ళీ. అందుకని ఏదో పీకేస్తున్నట్టు, ఏదో రాసేస్తున్నట్టు ఇలా తల వంచుకుని దాని మీద పిచ్చిగిట్లు ఏమో పెట్టాలి. మనకి ఏమో వస్తే కదా. సంవత్సరం అంతా నిద్రపోతుంది, సంవత్సరం అంతా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఒక్కసారి ప్రభు వాళ్ళ దగ్గర సీరియస్గా ఉండలేదు, వర్తమానాలు ఎప్పుడు మనసులో పెట్టుకోలేదు, దాన్ని వినలేదు. విన్నా దులిపేసుకున్నాం. రోజులు గడిచాయా లేదా, ఆదివారం వెళ్ళామా లేదా, హాజరు వేయించుకున్నామా లేదా, అలా ఉన్నాము. ఇప్పుడు సడన్గా అసలైన పరీక్ష ఒరిజినల్ ఎవడైతే తీర్పు తీర్చే అధికారం ఉన్నవాడు ఎదుర్కొంటే నిలబడినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే మరి నేను జీవించిందంతా ఏముంది? కాలంలో పట్టిపోయినట్టు. ఐ విల్ ఫెయిల్. కనుక ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. నా జీవితంతో నేనేం చేశాను, నాకు ఇవ్వబడిన రక్షణతో నేనేం చేశాను. ఏమండి, ఎలాంటి నీతి కార్యాలు, ఎలాంటి కార్యాలు నా జీవితంలోంచి బయటకు వచ్చాయి? ఎందుకంటే ఇందాక మనం చదివాం కదా, వాడు చేసిన మంచివైనను చెడ్డమైన ప్రతిదానికి నేను చేసిన పనులు ఎలాంటివి? ప్రతి వాడు తాను చేసిన క్రియల చొప్పున తీర్పు. కానీ ఈ మూడు ప్రశ్నలకు నువ్వు సమాధానం రెడీ చేసుకోవాలి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం రెడీ చేసుకోవాలి. ప్రేమ సహోదరి, అందుకే ఆ వీధి చివర తీర్పు రాక ముందరే అనేక సార్లు నువ్వు దీన్ని రిహార్సల్ ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి దేవుడు ప్రతి ఆదివారం నీకు మళ్ళా మన మధ్యలో వచ్చాడు. పూర్వమైతే మీరు అప్పటి రోజుల్లో దాన్ని ఏమంటారు, యాజ్ ఆఫన్ అంటే ప్రతిరోజు వాళ్ళు తీసుకున్నారు. అందరూ దాఖలాలు ఉన్నాయి, అపోస్తల కార్యంలో రాస్తున్నాయి. వారు ప్రతిరోజు ఇంటింట రొట్టె విరిచిరి అన్నారు. ప్రభు వల్ల అనేది అంత ఇంపార్టెంట్. అప్పటి విశ్వాసులు అంత తీవ్రంగా దాన్ని పరిగణించేవారు. ఏమండి, అయితే ఈ ప్రభు వల్ల విషయంలో 7 సత్యాలు మీ దృష్టికి తీసుకొచ్చి మనము ఆ ప్రభు వల్లలో పాల్పొందుతాం. త్వరగానే ముగించేస్తాం, పెద్ద వివరణ ఏమి కూడా. అందుకని రాను ఏమైపోతుందంటే వివరణ తగ్గించేసి వాక్యపు వెలుగు మీకు చూపిస్తే ఆ వెలుగులో మీరు నడుచుకోండి. మీరు ఎక్కడున్నారో మీకు మీరే తెలుసుకోవాలి. వివరణ ఉంటుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, జనానికి నచ్చక. సరేనా? సరే, ఈ 7 సత్యాలు ఏంటి? మొట్టమొదటి, ప్రభువు వల్ల అనేది నాకు ఇష్టమైతే తీసుకుంటా, కష్టమైతే మానేస్తాను నన్ను నచ్చలేదు. ప్రభువు వల్ల మ్యాండేటరీ. రక్షింపబడిన ప్రతి విశ్వాసి నేను బలలో పాలు పొందాల్సిందే. ఇది మ్యాండేటరీ. ఆయన శిలువలో మరణ విషయంలో నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఖచ్చితంగా బలలో పాలు పొంది తీరుతావు. నువ్వు పొందకుండా ఉండలేవు. ఎందుకంటే నువ్వు ఆ కుటుంబానికి చెందినవాడు, చెందినదాను. మొట్టమొదటి సత్యం ఇది. ఎవ్రీ born again believer has to take part in the Lord's table. ఇది మ్యాండేటరీ, కంపల్సరీ. తీసుకున్నాడు లేదు, నేను తీసుకోను అంటే మాత్రం దేవుడు నాకు గౌరవపరిచినట్టే, ఆయన శిలువ మరణాన్ని హేళన చేసినట్టే. రెండో సత్యం కొన్నిసార్లు వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తల కార్యములు 2:46లో వారు ఇంటింటా రొట్టె విరిచిరి, అనుదినము రొట్టె విరిచిరి. ఏమండి, రకరకాల వచ్చి
రెండో సత్యం ఏంటి చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కొడుకునుచు. అదిగో అప్పటి రోజుల్లో అయితే వారు ప్రతిదినము దేవాలయములో ఇంటింటా కొడుకునుచు దేవుడిని స్తుతించుచు చూసారా, ప్రభు బలలో పాలు పొందే ప్రతిఫలం ఎలా ఉంటుందో చూడండి. ఆ బలలో అంత ప్రత్యేకత లేకపోతే వాళ్ళలో ఆ మార్పు ఎలా వస్తుంది? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఈ ప్రతిరోజు బలలో పాలు పొందేది మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది మెల్లిగా చూడండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుగా కూడుకున్నప్పుడు ఇలా ప్రతిరోజు మనలో పాల్పొందే క్రమం ఎక్కడికి వచ్చింది? మెల్లిమెల్లిగా ఆదివారానికి వచ్చింది. ఆ ఆదివారం నుండి మన వరకు వచ్చేటప్పటికి ఎలాగైపోయింది? నెలకు ఒకసారి కొన్ని చోట్ల, 6 నెలలకు ఒకసారి కొన్ని చోట్ల, సంవత్సరానికి ఒకసారి కొన్ని చోట్ల, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసేశాడు. అంటే పరోక్షంగా ఈ కుట్ర మీరు చూడండి, మిమ్మల్ని దేవుని ప్రజల్ని దేవుని వల్ల నుండి దూరం 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 చేసుకోవచ్చు. ప్రతిరోజు బల దగ్గర బలలో పాలు పొందే క్రమం దగ్గర నుంచి ఎక్కడి వరకు వచ్చేసాం మనం? దానికి ఏమని సంజాయిషి చెప్తున్నారు? ఏమనుకుంటారు? అది ప్రభు వల్ల. ఏమనుకుంటారు? అది ప్రభు శరీరం. ప్రతిరోజు చంపేస్తామా? ప్రతిరోజు ఆయన శరీరాన్ని కైవరిచేస్తామా? రకరకాల వాడికి తోచింది వాడు చెప్పుకుంటూ ఆలోచిస్తాం. ఏమండి? మూడో సత్యం చూద్దాం. స్వయము, సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వయ పరీక్ష, స్వయాన్ని పరీక్షించుకోవడము అనే మాటకు అర్థం ఏంటి? దేవుని వాక్యపు వెలుగులో ఎప్పుడైతే దేవుని ముఖకాంతి నా మీద ప్రకాశిస్తుందో, నా ఒంటి మీద నులిపోపు కూడా లేదనే సత్యాన్ని నేను అప్పుడు గ్రహిస్తాను. లేకపోతే నేనేమనుకుంటున్నాను? నేను బట్టలు ధరించుకుని గౌరవంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నేను శుభ్రంగా బట్టలు ధరించుకుని గౌరవంగా నీ అందరి మధ్యలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే ప్రభు మనోనేత్రాలు, ప్రభు ముఖకాంతి మనందరి మీద ప్రకాశిస్తుందో, అండ్ లేఖన ప్రకారంగా ప్రభు వారి కనులు తెలుస్తాడో, ఎప్పుడైతే ఆ మనోనేత్రాలు వెలిగింపబడతాయో మనం దిగపురం అనే సంగతి మొట్టమొదటిసారి మనకి అర్థమవుతుంది. కనుక పరీక్ష నా జ్ఞానాన్ని బట్టిగా, పరీక్ష దేనిని బట్టి? దేవుని వాక్యపు వెలుగును బట్టి. కానీ ఈ వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నప్పుడు నేను ఎక్కడున్నాను? నా జీవితం ఎలా ఉంది? ఈ వాక్యపు వెలుగులో ఆ వెలుగు ప్రకారంగా ఉందా? దేవుడు నన్ను ఈ లోకానికి వెలుగు అన్నాడు. ఇప్పుడు దేవుడు తన వెలుగును ప్రకాశిస్తున్నాడు. నా వెలుగు, దేవుని వెలుగు రెండు సరి సమానంగా ఉన్నాయా? సరి సమానంగా లేకపోతే మరి నా వెలుగు ఏంటి? మరి దేవుని వెలుగు ఏంటి? ఇప్పుడు నా వెలుగు నిజమా అబద్ధమా? మనం అలా టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ నా జీవితం ప్రభు జీవితంగా లేదు అంటే నా వెలుగు ప్రభు వెలుగుగా లేదు. లేనప్పుడు నేను ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను దాన్ని ఒప్పుకోవాలి. ప్రభు నేను అలా లేదు, ఇప్పుడు నా జీవితానికి సరిదిద్దు. నీ వెలుగుకి నా వెలుగుకి వ్యత్యాసం ఉంటే నేను లోకానికి వెలుగుని ఎలా అవుతా? ఇంకొక మాట చెప్పరా? మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, చూడండి జాగ్రత్తగా వినండి. మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే, అబ్బాయి అర్జెంటుగా మీకు ఇంజక్షన్లు ఇవ్వాలండి అని చెప్పి సూది పెట్టి నీ ఒళ్ళంతా జల్లెడిగా మార్చేస్తాడు. శుభ్రంగా ఒళ్ళంతా కూడా చేస్తాడు వాడు, ఎక్కడ దొరికితే. అవునా కదా? ఇంజక్షన్లు ఇస్తాడు. నీ ఒళ్ళంతా సూదులతో పొడుస్తుండగా
నీకు నొప్పి రాదా? నొప్పి వస్తుంది. అయినా సరే వాడి చేత పొడిపించుకునేదానికి మనం వాడికి ఎదురు డబ్బులు కూడా చెల్లిస్తాం. వాడు పొడిచిన ఇంజక్షన్లు మనకి స్వస్థత, మనకి ఆరోగ్యం మెరుగుపడుతుందో లేదో మనకి ఇంకా తెలియదు. కానీ మనం డబ్బులు ఇవ్వడమే కాకుండా అవి ఒక డాక్టర్ గారు వైద్యం అంటే అని వాడిని పొగుడుతా కూడా. కానీ దేవుని వాక్యం ఎరువు దగ్గరికి వచ్చినప్పటికీ ఆ వాక్యం మనం సంధిస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఎదుర్కొంటా నిలబడి ఉండని చెప్తున్నప్పుడు అది ఇంకా బాధాకరంగా ఉంటుంది. ఈ రెండింటికి వ్యత్యాసం ఏమండి? కనుక మూడో సత్యం, ఎప్పుడైతే ఈ వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకుంటానో అప్పుడు ఏమవుతుంది? అలా పరీక్షించుకోకుండా తింటే బలలో పాలు పొందితే ఏమవుతుంది అని చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత కూడా, యేసుప్రభు చెప్పాడు ఆల్రెడీ, చెప్పిన తర్వాత కూడా పరీక్షించుకోకుండా, సిద్ధపడకుండా, స్వయం పరీక్ష లేకుండా కళ్ళు మూసుకుని ఆ రొట్టె ముక్క నోట్లో పడేసుకోవడం వలన ఏం జరిగిందో చూడండి. నేను అదిగో అయిపోయింది. అప్పుడే నువ్వు పరీక్షించుకోకుండా తినేసావు, బయటికి వెళ్ళావు, వెంటనే ప్రభుని రోమా సైన్యానికి అప్పగించేసావు. అప్పగించిన తర్వాత ఇప్పుడు వస్తున్న సాక్ష్యం ఏంటి? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిన మాకు ఇంకా సంబంధం లేదు బాబు. నువ్వు వచ్చి మా దగ్గర చెప్తే ఏం ప్రయోజనం? అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలా? అక్కడ కూడా తప్పే. నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? పోయి సిలువైపడిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒప్పుకోవాల్సింది పోయి వీడు ఎక్కడికో చెప్పుకుంటున్నాడు వాళ్ళ దగ్గర. బాబు మాకు సంబంధం లేదు నాయన, 30 వెండి నాణేలు అడిగావు, ఇదిగో నీకు ఇచ్చేసావు, నీ కర్మ, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే ఏం చేశాడు? ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో విసిరేసి వెండి గురేసుకుంటాడు. ఈ 27వ అధ్యాయానికి 3 వచనాలు ముందు, జస్ట్ 3 వచనాలు ముందు 26వ అధ్యాయం 6వ ఆఖరి వచనం చూడండి. 26వ అధ్యాయం ఆఖరి వచనం. పేతురు చేసిన పని ఏంటి? పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ప్రభువా, నువ్వు చెప్పినా నేను వినకపోతుంది, గోడు కుయ్యకు ముందర ముమ్మారు నేను మోకేశానే, నన్ను క్షమించు ఓ ప్రభువా, నన్ను క్షమించని వెక్కి వెక్కి ఏడ్చినందున నన్ను రక్షణ. దానికంటే పెద్ద పాపం మీకు ఏదైనా ఉందా? ఏ యేసుక్రీస్తు ప్రభు వలన నువ్వు రక్షింపబడబోతున్నావో ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవడో నాకు తెలియదని నువ్వు చెప్పాడు. లేఖనం ఏం చెప్తుందా సార్? భూమి మీద నువ్వు నన్ను ధృవీకరించినట్లుగా పడొద్దు మందు నా తండ్రి ఎదుట నేను నిన్ను ధృవీకరించును. భూమి మీద నువ్వు నన్ను కాదన్నావా, నా తండ్రి దగ్గర వీడు ఎవడో నాకు తెలియదనేస్తా, నేను బయటికి ఎట్టేస్తా అని ప్రభువే చెప్పాడు ఆ మాట. మరి పేతురు ఎలా అపోస్తుడయ్యాడు? ఇది ఆయన ప్రేమ. పేతురు తాను చేసిన పాపము పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు ముమ్మారు మొక్కుతావు అన్నా కూడా నేను వెళ్ళలేదు, నేను ముమ్మారు ఎవరో నాకు తెలియదు అనేసాను, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు అనగానే పేతురు క్షమించబడ్డాడు. అపోస్తులలో ప్రధాన అపోస్తుడు అయ్యాడు. మనం ఎలా ఉన్నాం? మనం ఒప్పుకోవాలంటే అసలు నేను ఏ పాపం చేశానని నాకు అదే బాధ. వీధిలో అన్యుడు పెళ్లి ఉంటే సరే, పరిశుద్ధ పనులను వదిలేసుకుని అన్యుడు పెళ్లికి వెళ్ళిపోతాం మనం. అదేంటండి అంటే బాధ. అయ్యో సేవకుడు నన్ను మమ్మల్ని అన్నాడు. నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నట్టు, నువ్వు ఏ మానవాసు పొందినట్టు? మనం ఎలాంటి శిష్యులం? ఈ రోడ్డు చివరికి నువ్వు న్యాయపీఠం ఎదుర్కొంటా నిలబడినప్పుడు నువ్వు ఎంతసేపు ఉంటుంది నీ తీర్పు? క్షణమైనా ఉంటుందా?
అసలు ఏమైనా ఉందా చెప్పుకోవడానికి? మన ముఖం చూడగానే వీడు ఎవడో నాకు తెలియదు, తీసుకెళ్ళి వెనుకొచ్చి గట్ల పడేయండి అంటాడే దేవుడు. ఐ డోంట్ నో. చాలా మందికి బలమైన నమ్మకం, అంటే ఇలా చిటికేస్తే మనం అక్కడే ఉంటాం, దేవుడు రాజ్యంలో ఉంటాం, మనకి ఏం తిరుగులేదు, దోకాలేదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నాలుగో సత్యం చూద్దాం. స్వయం పరీక్ష అనేది అత్యంత కఠినమైన పని. స్వయాన్ని పరీక్షించుకోవడం అనేది చాలా డిఫికల్ట్. దానికి కారణం ఏంటి? స్వయం ప్రేమ. నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటానంటే, నాకు అసలు పరీక్ష, నేను ఏదో తప్పు చేస్తే కదా అసలు పరీక్షించుకోవడానికి. అసలు ప్రపంచంలో నీతిమంతుడు అనేవాడు ఎవడైనా పుట్టాడంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత నేనే. ఇది మన అనుభవం. సెల్ఫ్ లవ్. నా స్వయాన్ని నేను ఎంతగా ప్రేమించుకుంటానంటే, నేను స్వయం పరీక్ష చేయడం నన్ను అది చాలా కష్టకరం. నేను చేసిన ప్రతిదానికి నాకు నీతి కనబడుతుంది, నా నీతి, నా స్వనీతి నాకు అందరూ కనబడుతుంది. కాబట్టి నేను నీతినే చేశాను, జరిగించాను. ఇంకా పరీక్షించుకోవడానికి ఏముంది? కనుక ఒకవేళ చూడండి ఎలా ఉంటుందో. ఎదుటి వారికి ఒక మాట చెప్తున్నాను నేను, లేదా నన్ను ఎంత చెప్తే నేను విన్నాను అన్నాడు అనుకో, వెంటనే మనం ఏమంటాం? చాలా మొండోడు. ఇదే నా దగ్గరికి వచ్చినప్పటికీ నేనేమంటా? నేను ముక్కుసూటి. నేనేమైనా మొహం మీదే చెప్పాను. నేను వెనకాల ఉండదు, నాకు వెనకాల కొడుకుడు చదువుకుంటూ ఉన్నాను కూడా. నేనేం చెప్పినా మొహం మీద చెప్తా. నా దగ్గరికి వచ్చేటప్పటికి ముక్కుసూటి అయిపోతుంది. ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది? అది మూర్ఖుడు, మా జగముండండి బాబు. రెండు స్వయం పరీక్షలు అనేది ఇది ప్రాబ్లమ్స్. నా మాట్లాడే మాట్లాడండి, నేను ఇంక మార్చుకోనండి. ఇది చాలా మొండోడండి. నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర 10 మాటలు ఉండవండి, ఒకే మాట. ఇది మన స్వయం పరీక్షకి వచ్చే పరిణామం. కనుక ఈ స్వయం ప్రయోగం, నన్ను నేను ఎంతవరకు ప్రేమిస్తానో అంతవరకు యథార్థమైన స్వయం పరీక్ష అనేది జరగదు. ఇట్ విల్ నెవర్ హ్యాపన్. ఇట్ విల్ నెవర్ హ్యాపన్. దేవుని వాక్య ప్రయోగంలో నన్ను నేను చూసుకోవాలే తప్ప నా నీతి కాదు. దేవుడు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉన్నా, ఆయనకి సరి సమానంగా నేను రావాలి. మొదటి యోహాను 3:2 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనమందరము ఆయనను పోలి ఉంటాం, ఒకరినొకరుగా. లేకపోతే ప్రభువుని పోలి ఉండాలంటే ప్రభు ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఈ పక్క దగ్గర ఉన్న సమస్య ఏంటి? నేరస్తుడిని నేనే, న్యాయాధిపతిని నేనే. ఇది అందరికంటే పెద్ద సమస్య. రెండు పాత్రలు నేను వహించాలి. నేనే నేరస్తుడిని, నేనే తీర్పు తీర్చేవాడిని. కనుక నాకు ఎలాంటి తీర్పు తీర్చుకుంటా? అసలు నేరమే చేయలేదు. నాకు నేను తీర్పు తీసుకుంటాను కాబట్టి నేను నేరస్తుడిని కాదు. నీవు తీర్పు తీసుకుంటావు కాబట్టి నువ్వు నేరస్తుడివి కావు. కానీ నువ్వు నాకు తీర్పు తీర్చాలన్నా, నేను నీకు తీర్పు తీర్చాలన్నా 100 సెక్షన్లు గుర్తొస్తాయి. ఎంత ఆశ్చర్యం కదా, ఎంత ఆశ్చర్యం. నువ్వు నాకు తీర్పు తీర్చాలన్నా, నేను నీకు తీర్పు తీర్చాలన్నా, నీ మీద నాకు 100 సెక్షన్లు గుర్తొస్తాయి, నా మీద నీకు 100 సెక్షన్లు గుర్తొస్తాయి. మరి నాకు నేను తీర్పు తీర్చుకున్నప్పుడు నాకు ఏ సెక్షన్ ఎందుకు గుర్తు రావట్లేదు? నాకు అర్థం కాదు. ఇది స్వయం ప్రేమకు నిదర్శనం. నన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కనుక నా నేరం అనేది నాకు నేరం కింద కనబడట్లేదు. కనుక ప్రభువా నీ ముఖ కాంతి నా మీద
ప్రకాశింపచేయి. నా హృదయంలోని రహస్య పాపములను నాకు కనపరచు. ఏమండి? ఇది 4. 5వది సత్యము మనము ధ్యానిద్దాం. ఇక్కడ ప్రతిసారి నన్ను నేను పరీక్షించుకుని దానికి సరైన తీరు నా మీద నేను శిక్ష వేసుకుని ఆ శిక్షకు నేను లోబడుతున్నది. ఏమండి? ఇది నన్ను ఏం చేస్తుంది? దేవుని చేతిలో పవిత్రమైన పాత్రగా వాడబడ్డానికి దోహదపడుతుంది. దానికి వాక్యాధారం ఉండాలి కదా. మళ్ళీ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నువ్వు నా తట్టు తిరిగినడలా ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తుపట్టిలేడలా. ఏమి నీచములో ఏమి ఘనములో నువ్వు గుర్తుపట్టే స్థితిలో ఉండాలి. నీకు అనుకూలంగా ఉంటే నీచమైన దాన్ని కూడా నీకు ఘనంగా ఎంచితే ప్రాబ్లం. నీకు ప్రతికూలంగా ఉంటే ఘనంగా ఉన్న దాన్ని కూడా నువ్వు నీచంగా ఎంచితే సమస్య. కనుక ఎప్పుడు నేను దేవుని నోటిలా ఉంటాను. ఈ మాట నేను అనట్లే, ప్రభువే అంటాడు. ఏమి నీచములో దాన్ని నీచంగాను, ఏమి ఘనములో దాన్ని ఘనంగాను నువ్వు ఎంచిన ఎడలను నా నోటిగా ఉంటావు, నా నోటి మూలగా ఉంటావు. అంటే నేను మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడతావు. కనుక ప్రభువా నువ్వు ఇది నీచమన్నావు, దాన్ని నేను నీచంగానే గుర్తిస్తా. ఇది ఘనమన్నావు, దీన్ని నేను ఘనంగానే ఎంచుతా. దానివల్ల నాకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పర్వాలేదు. ఇదిగో దానికి నువ్వు కాళ్ళడకని నువ్వు నడవాలా, లేకపోతే చెవు మూసేసుకోవాలా, లేకపోతే గుడ్డు కొట్టించేసుకోవాలా, ఒట్టు మీద బట్టలు లేకుండా తిరగాలి. ఇవన్నీ పెట్టాడా? ఏం పెట్టా? ఏవి నీచములో ఏవి ఘనములో దాన్ని నువ్వు ఉన్నట్టుగా ఎంచితే సరిపోదు. ఏమండి? యెషయా గ్రంథంలో కూడా మీరు గమనిస్తే ఎప్పుడైతే దేవుని వాక్యము చేత మనము సంధించబడతామో ఇదే ప్రక్రియ. ఈ టైం లైన్ అనేది మన జీవితంలో ప్రతిసారి చక్కర్లు కొడుతూ ఉండాలి. దేవుని వాక్యము చేత నేను సంధించబడినప్పుడు ఆ దేవుని వాక్యము నన్ను సంధించి నన్ను ఎక్కడికి తీసుకొస్తుంది? ఒప్పుకోలికి తీసుకొస్తుంది. ఒప్పుకోలులో నేను యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అది నన్ను దేవునితో సహవాసంలోకి తీసుకొస్తుంది. కమ్యూనియన్ అంటే యేసు ప్రభు నేను ఇద్దరు కూర్చుని ఒకరితో ఒకరు సంభాషించుకునే అనుభవంలోకి వస్తా. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నన్ను తన పరిచర్యకు పంపుతా. కన్విక్షన్, కన్ఫెషన్, కమిషన్, ఇవి వరుస క్రమం. ఇవి ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న మాట ప్రకారం నీచాన్ని నీచమని ఒప్పుకో, ఘనాన్ని ఘనమైన దాన్ని ఘనమని ఒప్పుకో. ఏమండి? అప్పుడు నువ్వు నాకు సహవాసంలో ఉంటావు, నా నోటి దూరంగా ఉంటావు. అప్పుడు నేను నీకు పరిచయం అప్పగిస్తాను. అప్పుడు నేను నీకు పనిని అప్పగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా అంతే. ప్రభు అపవిత్రమైన పెదవులు గల వాడు ప్రభా, నోటి మాన్యం గల వాడు ప్రభా అనగానే నిప్పు కణాన్ని తీసుకొచ్చి పెదవులకు తగిలించగా ఇప్పుడు ఏమన్నాడు? నేను సిద్ధమే, నన్ను పంపు. నేను అన్నా నా తెలివితేటలు పనికిరావు, నాకున్న జ్ఞానం పనికిరావు. దేవుడు నింపా, దేవుడి వా, అవి మాత్రమే పనిచేస్తాయి. 6వ సత్యాన్ని కూడా కొత్తగా మనం ధ్యానించి ఇవి 2 ముగించేసుకుందాం. సెల్ఫ్ జడ్జ్మెంట్. ఇక్కడ
ఆత్మీయ అక్కర ఎంతైనా ఉంది. మీరు ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనంలో ఒక వాగ్దానం ఉంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఏమండి? చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం. నువ్వు దేవుని దగ్గర తిరిగి వచ్చిన ఎడల, అది కూడా పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది? అలా చేసినప్పుడు ఏమవుతుందంట? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించగలరు. 700 మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నింటినీ పరిహరింపుము. 4వ వచనం నుంచి చదువు. వారు చూసారా ఎంత గొప్ప వాగ్దానం. ఎప్పుడైతే సగటు విశ్వాసం దేవుడి దగ్గరకు వస్తాడో, దేవుడు తన కోపాన్ని చల్లార్చుకునేవాడిగా ఉన్నాడు. అంతేకాదు, తన నిర్ణయాన్ని, తన తీర్పును మార్చుకునేవాడిగా ఉన్నాడు. అంటే ఆత్మీయ స్వస్థత, ఆత్మీయంగా తిరిగి స్వస్థపరిచి మనల్ని తన పరిచయం కొరకు నిలబెట్టేవాడిగా ఉన్నాడు అనే మాటకు అర్థం. ఈ ప్రభు వల్ల గురించిన 7 సత్యాలలో 6 మనము ధ్యానించుకుని ఉన్నాం. 7వది చూసుకుని ప్రభు వలలో పాల్పొందుదాం. ఎందుకు పరీక్షించుకోవాలంట? మనల్ని మనమే పరీక్షించుకుని ఎడలా మనము తీర్పు పొందకపోదుము. 1 కొరింథీ 11:31-32 వచనాలను చాలా స్పష్టంగా రాస్తుంది. ఏమండి? ఈ మాట దగ్గర నేను చెప్పాను, ఇంకొకడు మనల్ని సూదుతో పొడిచినప్పుడు మనం వాడికి ఎదురు డబ్బులు ఇచ్చి వాడిని పొగిడి వాడికి దండాలు పెట్టి వస్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అరే బాబు, ఆ పని ఎందుకు నువ్వే చేసుకో. వాడి చేత పొడిపించుకుని వాడికి దండాలు పెట్టాల్సిన అవసరమే ఉంది. నిన్ను నీవే స్వస్థపరచుకో, నీకు నీవే తీర్పు తీర్చుకో, నిన్ను నీవే విమర్శించుకో. 94వ కీర్తన 12-13 వచనాలు. 94వ కీర్తన 12-13 వచనాలు. 94:12-13 వచనాలు. యెహోవా చూసారా? ఏం చేస్తాడంటే దేవుడు 66వ కీర్తనలో ఇదే మాట రాసింది తెలుసా? నిన్ను విశాలమైన స్థలమందు నేను తీసుకొచ్చి నిన్ను నిలబెడతా. దేవుడు ఇరుకులో నుంచి విశాలంలోకి తీసుకొస్తా. ఇవన్నీ దేని వల్ల? నాకు ఈ ఆశీర్వాదం ఎవరి వల్ల కలుగుతుంది? ఈ బల్ల వల్ల. నేను ఎంత తరచుగా, ఎంత ఆసక్తితో, ఎంత యథార్థంగా ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తానో, ఈ 7 సత్యాలలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నాకు సొంతం అవుతాయి. కనుక వినయపూర్వకంగా మనం దేవునికి విధేయులమై, దేవుని వాక్యానికి విధేయులమై మోకాల మీదకి వచ్చి ప్రభు వల్ల ఎదుట సాగిపడదాం. దయచేసి మోకరించండి.